హలో గైస్, నా పేరు ఆదిత్య. నా పేరు ఉజ్వల్. ఈరోజు ఇది మా ఫస్ట్ వీడియో నా ఛానల్. ఈరోజు ఏం చేయబోతున్నామంటే క్యాచెస్, లో క్యాచెస్, హై క్యాచెస్, మీడియం క్యాచెస్, రన్అవుట్స్, లాంగ్ బర్డ్స్ అన్నీ నేర్చుకోబోతున్నాం. సో క్యాచెస్ ఎలా తీసుకోవాలో ఉజ్వల్ నేర్పిస్తాడు. ఓకే, మీరు ఇలా 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 పట్టుకుంటారు, చాలా రాంగ్. ఈ రెండు పింకీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా అటాచ్ చేయాలి. అప్పుడు దాని తర్వాత ఈ రెండు ఇలా అటాచ్ ఉండాలి. అన్ని ఫింగర్స్ ఇంకా దూరం దూరం ఉంటుంది. హై క్యాచెస్ వచ్చేప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే పైకి వెళ్ళింది మీకు టైం ఉంది కొంచెం పెట్టుకోవడానికి. అప్పుడు బాల్ వచ్చేప్పుడు ఎటు స్లిప్ అవుతుంది. చేతి మీద స్వెట్, బాల్ మీద స్వెట్ ఉంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ బాల్ వెట్ 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 మంచిగా వెట్ వెట్ ఉంటాయి కదా, ఆడి ఆడి అప్పుడు స్లిప్ అయ్యేది కొంచెం. అందుకే బౌలర్స్ స్వింగ్ కోసం, రఫ్ అవడం కోసం బాల్ చేయిలా తుడుచుకుంటారు. స్వింగ్ అవ్వడానికి కూడా తుడుచుకుంటారు. ఇప్పుడు క్యాచెస్ 3 టైప్స్ ఆఫ్ లో క్యాచెస్ ఇస్తాను ఇప్పుడు ఉజ్వల్కి. ఈ 3 టైప్స్ ఆఫ్ క్యాచెస్, లో, మీడియం, ఇంకా హై, అవి ఇప్పుడు ఉజ్వల్ నేర్పిస్తారు. లో క్యాచెస్ ఇప్పుడు చూసారా, అలా పట్టుకుంటారు. చాలా రాంగ్. ఇక్కడ ఎట్టుకు చిక్క తగిలితే అది ఇంజరీ, అది బ్లడ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నడుస్తుంది అంటే చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చచ్చిపోయే ఛాన్సెస్ ఉండవు, లెఫ్ట్ హ్యాండ్కి తగిలితే ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఉజ్వల్ కరెక్ట్ ఎలా చేస్తారో చూపిస్తాం. చూసారా, అలా పట్టుకోవాలి. మీకు ఫిట్నెస్ లేకపోతే డైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీడియం క్యాచెస్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఉజ్వల్ చూపిస్తాడు. రాంగ్ మిస్టేక్ చూపిస్తారు, మళ్ళీ కరెక్ట్ మెథడ్ కూడా చూపిస్తాడు. అక్కడ తగిలిద్ది చెస్ట్ దగ్గర, బ్లడ్ వచ్చింది, చచ్చిపోయి డెత్ ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్ట్ మెథడ్ చూపిస్తాడు. చూసారా, కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ గ్యాప్ కూడా ఉండకపోతే మనం ఇలా వదిలేస్తే పోయిద్దని తగిలిపోయి. ఎప్పుడు అటెన్షన్ ఉండాలి క్యాచెస్ తీసుకునేటప్పుడు. ఇప్పుడు హై క్యాచెస్ చూసారా, లాంగ్, అది రాంగ్ చేయకూడదు. అది కరెక్ట్ చెప్పాను. అందుకే ఇలా పెట్టేప్పుడు అవైలబిలిటీస్ చాలా ఉంటాయి, ఇలా పెట్టుకోవడానికి. సో ఇప్పుడు బౌండరీ దగ్గర క్యాచెస్ అవి నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను. ఓకే, సో ఇది బౌండరీ అనుకోండి. ఆ లైన్ కనిపిస్తుందా, ఇలా ఇక్కడ చెప్ప పెడతాను. సో ఇది మీ బౌండరీ దగ్గర ఉన్నప్పుడు ఇలా క్యాచ్ తీసుకుంటారు కదా, బాల్ అలా ఇసిరేయకూడదు, ఇప్పుడు పక్కకి ఇసిరేయకూడదు. కాబట్టి మీరు బౌండరీ దగ్గర ఉన్నప్పుడే మీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇలా పడేది. లేకపోతే ఇది చేసి అంటే మీరు ఇలా తీసుకొని అలా అలా చేయకూడదు. బౌండరీ ఏం చేయాలంటే చెప్పు, సారీ, ఏం చేయాలంటే మీరు వెనక పడినప్పుడు ముందుకు వచ్చి అలా వచ్చేయాలి. బౌండరీ ఎప్పుడు టచ్ చేయకూడదు. సో మీరు ఫస్ట్ పని ఏం చేయాలంటే ఇక్కడ బౌండరీ చూడాలి, ముందు ఫాస్ట్గా చూసి పట్టుకోవాలి. సో ఉజ్వల్ చెప్పినట్లే ఎలా క్యాచ్ తీసుకోవాలో అవన్నీ చెప్పాడు. అలాగే పై నుంచి కూడా ఇలా. సో ఇప్పుడు చూపిస్తాను రాంగ్ కరెక్ట్ మెథడ్ ఇంకా రాంగ్ మెథడ్ ఏంటో. చూసారా, అలా బాల్తో పట్టుకోవచ్చు, బాల్తో చేయితో కొట్టకూడదు. సో ఎలా పట్టుకోవాలంటే చూసారా, అలా పట్టుకోవాలి. ఇప్పుడు బౌండరీ దగ్గర ఎలా క్యాచ్ చేసి చూపిస్తాం. ఓకే, చూసారా, అలా పట్టుకోవాలి, చూసి పట్టుకోవాలి. ఇప్పుడు చూసి పట్టుకొని ఇచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాడు ఉద్యోగం. చూసారా, చూసారా, అలా వచ్చినప్పుడు చూసారా, అది కూడా ఇంకా రాంగ్ మెథడ్.
కోసం బాల్ సిరీస్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు లాంగ్ బ్యారియర్ కాబట్టి బాల్ కింద రోలింగ్ వచ్చినప్పుడు ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ వస్తే నీ లెగ్ పెట్టాలి, కానీ గ్యాప్ ఇలా ఉండకూడదు. గ్యాప్ ఉంటే ఇలా వెళ్ళిపోయింది. అది ఇక్కడ వచ్చి బౌన్స్ వచ్చినప్పుడు ఇలా పట్టుకోవచ్చు. రైట్ సైడ్ పెట్టాలి ఇలా. నా రోల్ డబుల్ రోల్ చేస్తారు ఉజ్వల్. చూసారా, ఫాస్ట్ తీసుకో. ఇప్పుడు బీ షేప్ సేవింగ్ క్యాచెస్ ఇలా వచ్చినప్పుడు జస్ట్ మీ లెగ్ బీ షేప్లో పెట్టాలి. వచ్చినప్పుడు ఇలా పట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు బీ షేప్ ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. చూసారా, అలా పట్టుకోవచ్చు. ఇది క్యాచ్. దీని సొల్యూషన్ ఏంటంటే ఇలా వెళ్ళకుండా ఉంటుంది, ఇక్కడే ఆగిపోయింది మన నీస్ దగ్గర. సో ఇప్పుడు రన్అప్ సైడ్ చేయాలో నేను చూపిస్తాను. నువ్వు పట్టుకో కొంచెంసేపు, ఓకే? నువ్వు చూపి వాళ్ళకి, ఓకే? ఇప్పుడు ఉజ్వల్ రన్అప్స్ ఎలా చేయాలో నేర్పిస్తాడు. కాదు, నువ్వు నేర్పియాలి కదా. ఓకే, ఎస్ ఐ డూ. ఇప్పుడు మీరు సాధారణంగా ఎటుటో ఇస్తారు ఇలాగా బాల్, అది వికెట్స్కి తగలదు. ఎప్పుడు రేర్గా ఉజ్వల్ ఇప్పుడు నేను చెప్తా. ఓకే, నేను చెప్తా. సో బాల్ ఇలా వచ్చింది కదా, బాల్ ఇలా రోల్ తీసుకుంటాం. మీకు ఇక్కడ సీమ్ ఉంటుంది, ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి సీమ్ అని. ఇక్కడ దీని మీద ఉంటుంది సైడ్ స్మైల్. మీరు ఈ 2 లైన్స్ ఉంటాయి కదా, దానికి ఇలా పట్టుకోవాలి, క్రాస్గా పట్టుకోవాలి. దానికి ఇలా ఉందని చూపి ఫస్ట్. అది యప్, ఇలా ఉందనుకో ఇలా పట్టుకోవాలి. సో అలా వచ్చినప్పుడు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఏం చేసుకొని కరెక్ట్గా వికెట్కి తగిలితే అది ఒకసారి కొట్టి చూపి. ఒక్క నిమిషం, వికెట్ సరిగ్గా బెదరా. యా, ఒకసారి కొట్టి చూపి. చూసారా, కరెక్ట్గా. మీకు మెథడ్స్ ఏంటంటే వచ్చినప్పుడు ఇలా ఏం తీసుకోకుండా కొట్టడం. అప్పుడు వికెట్స్ తాగలదు. మనం ఎప్పుడన్నా పైకి వేసేయకూడదు, ఏం చేసినా పైకి ఏం చేయకూడదు. కరెక్ట్గా మెజర్ చేసుకుని వేయాలి, అది కూడా ఫాస్ట్ ఇలా. ఎప్పుడన్నా ఫస్ట్ ఒక స్టెప్ తీసుకొని వేయాలి. స్టెప్ తీసుకోకుండా వేస్తే అప్పుడు మరీ దూరం అయిపోద్ది మనకి. అప్పుడు దూరం అయిపోయింది, అప్పుడు ఏం చేసుకోవడానికి టైం ఉండదు. ఓకే, ఏం చేస్తారంటే బాల్ క్రాసింగ్ లో పట్టుకొని స్టెప్ తీసుకొని ఇలా అంతే. సో గాయ్, వీడియో అంతే. బాయ్ బాయ్. Please like, share and comment and subscribe. Bye bye. Bye bye. Bye. Bye.